చైతన్య రథం వీక్షకులకు స్వాగతం, నమస్కారం. నేటి మన చైతన్య రథంలోని ప్రధాన అంశాలు: యోగాభ్యాసంతో ఆరోగ్యం 21న కార్యక్రమం విజయవంతం చేయండి అంటూ సీఎం చంద్రబాబు నాయుడు గారి పిలుపు. నాన్నే నా బాస్. ఫాదర్స్ డే సందర్భంగా లోకేష్ విషెస్. మంత్రి నారా లోకేష్ తన తండ్రి ఏపీ సీఎం చంద్రబాబుకు ఫాదర్స్ డే శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నాకు స్ఫూర్తి, మెంటార్, మార్గదర్శి, బాస్ మా నాన్ననే. హ్యాపీ ఫాదర్స్ డే నాన్న అని లోకేష్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు గారితో కలిసి ఉన్న ఫోటోని నారా లోకేష్ గారు షేర్ చేశారు. రైతును ఆదుకుందాం, ఈ విషయంలో కేంద్రం సహకారం అవసరం. సుంకాలు, జీఎస్టీ తగ్గించే చర్యలు తీసుకోండి. హెచ్డి బర్లీ పొగాకు కొనుగోలుకు 150 కోట్ల రూపాయలు సహాయం చేయండి అంటూ కేంద్ర మంత్రిని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కోరారు. ఆక్వా ఎగుమతులపై సుంకాల భారం తగ్గేలాగా అమెరికా అధికారులతో చర్చలు జరపాలని సూచించారు. మ్యాంగో పల్స్పై జీఎస్టీ తగ్గించండి. పామాయిల్పై దిగుమతి సుంకంపై పునరాలోచన చేయండి. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్కు సీఎం చంద్రబాబు విజ్ఞప్తి. తల్లుల విజయంపై నీకు ఎందుకు కడుపు మంట జగన్ రెడ్డి అంటూ నిలదీశారు మంత్రి లోకేష్. మీరు చేసిన పాపాలు, అక్రమాలు, దోపిడీలు అందరికీ అంటుకడితే ఎలా జగన్ రెడ్డి? మీ కడుపు మంట ఇంకా చల్లారకపోతే ఈనో ప్యాకెట్లు పంపిస్తా, తాగి చల్లార్చుకోండి. జగన్ రెడ్డి పార్టీ, జగన్ రెడ్డి పేటీఎం బ్యాచ్ చేస్తున్న అసత్య ప్రచారాలని, దుష్ప్రచారాల మీద లోకేష్ ఈ సందర్భంగా సెటైర్లు వేశారు. తల్లుల కళ్ళల్లో ఆనందం చూసి జగన్మోహన్ రెడ్డి కడుపు మంట 3 పెరిగిపోయింది. విషపత్రికలో ఫేక్ ప్రచారాలకు తెరలేపారు. దొంగ లెక్కలు, డబ్బులు కొట్టడంలో మహాదిట్ట జగన్ రెడ్డి అంటూ కితాబునిచ్చారు. మాది ప్రజాప్రభుత్వం, తప్పు చేయనివ్వం. జగన్ రెడ్డికి బాగా కడుపు మంటగా ఉన్నట్టుంది. 2 ఈనో ప్యాకెట్లు పంపిస్తా, వాడండి అంటూ సెటైర్గా ట్వీట్ చేశారు మంత్రి లోకేష్. అమ్మఒడిలో జగన్ రెడ్డి మోసం బట్టబయలు. 5 ఏళ్ల పాలనలో 26,000 కోట్ల రూపాయలకు పైగా తల్లులకు ఎగనాం పెట్టిన జగన్ రెడ్డి. తల్లికి వందనం పథకం అమలులో చంద్రబాబు ఇచ్చిన మాటని, వాగ్దానాన్ని నిలుపుకున్నారు. ఎంతమంది పిల్లలున్నా ఇచ్చిన హామీ మేరకు నగదు జమ చేస్తున్నారు. 67,27,164 మంది విద్యార్థుల తల్లులకు నగదు జమ చేయడం జరిగింది. తప్పుడు ప్రచారాలు చేస్తే చట్టపరంగా చర్యలను ఎదుర్కోవాల్సిందే అంటూ వార్నింగ్ ఇచ్చారు పట్టాభి. తల్లికి వందనంతో మాట నిలుపుకున్నాం. ప్రజా సంక్షేమమే ప్రభుత్వ తొలి ప్రాధాన్యం. జగన్ రెడ్డిలా మాట మార్చడం మాకు తెలియదు. మహిళలపై వ్యాఖ్యలు జగన్ రెడ్డి స్క్రిప్టే అంటూ మండిపడ్డారు మంత్రి కొల్లు రవీంద్ర. నిరసన తెలుపుతుంటే మహిళలపై దాడి చేపిస్తారా, మీకు బుద్ధుందా అంటూ మండిపడ్డారు మంత్రి పార్థసారథి. రైతులను సైతం అవమానిస్తారా, శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తారా, వైసీపీ మోకల ఆగడాలు చూస్తూ ఊరుకోబోం అంటూ తీవ్రంగా హెచ్చరించారు మంత్రి పార్థసారథి. ఆశావాహులకు మీరు ప్రేరణ. నీట్ ర్యాంకర్లకు సీఎం చంద్రబాబు అభినందనలు. నీట్ 2025లో ఉత్తీర్ణులైన విద్యార్థులకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు హృదయపూర్వక శుభాకాంక్షలు చెప్పారు. 2 తెలుగు రాష్ట్రాల విద్యార్థులు అద్భుతంగా రాణించారు. దేశవ్యాప్తంగా 18వ ర్యాంక్ సాధించిన తెలంగాణకు చెందిన కాకర్ల జీవన్ సాయి కుమార్, 19వ ర్యాంక్ సాధించిన ఏపీకి చెందిన దర్బా కార్తిక్ రాములకు అభినందనలు. మీ కృషి ఫలించింది. వైద్య వృత్తికలను నెరవేర్చుకోవాలనుకునే ఆశావహులందరికీ ప్రేరణగా నిలుస్తుందని సీఎం చంద్రబాబు ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. ప్రపంచానికి భారతదేశం ప్రసాదించిన దివ్యవరం యోగా అని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. ఈ నెల 21న విశాఖపట్నంలో నిర్వహించే యోగా కార్యక్రమంలో ప్రజలంతా పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఆరోగ్యమే కాకుండా ఆయుష్ను పెంచే యోగా మన జీవన విధానం అన్నారు. ఈ నెల 21న విశాఖపట్నంలో 11వ ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా యోగాంధ్ర కార్యక్రమాన్ని భారీ ఎత్తున నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ ముఖ్య అతిథిగా పాల్గొంటున్నారు. రండి, మీరు కార్యక్రమంలో పాల్గొనండి. యోగాను జీవితంలో భాగం చేసుకుందాం, ఆరోగ్యంగా జీవిద్దామంటూ సీఎం చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. నీట్లో గురుకుల విద్యార్థులకు ర్యాంకులు. నీట్లో అర్హత సాధించిన అంబేద్కర్ గురుకులాల విద్యార్థులను రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా వీరాంజనేయస్వామి అభినందించారు. 143 మంది గురుకులాల విద్యార్థులు నీట్లో అర్హత సాధించగా వీరిలో 32 మందికి ఎంబీబీఎస్ విద్యార్థులకు సీట్లు దక్కే అవకాశం ఉందని తెలిపారు. దేశ స్థాయి పరీక్షలో గురుకుల విద్యార్థులు ప్రతిభ చాటారన్నారు. పేదంటి బిడ్డలు డాక్టర్లు, ఇంజనీర్లు కావాలన్నదే సీఎం చంద్రబాబు స్వప్నం అన్నారు. యోగా భారతీయ సాంప్రదాయం అన్నారు మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి. అమ్మఒడిలో జగన్ రెడ్డి మోసం బట్టబయలు. గణాంకాలతో సహా ఆధారాలు బయటపెట్టిన స్వచ్ఛాంధ్ర చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్. 5 ఏళ్లకు ఇవ్వాల్సింది 50,000 కోట్లు, ఇచ్చింది కేవలం 23,877 కోట్లు మాత్రమే. 26,000 కోట్ల రూపాయల పైనే తల్లులకు ఎగనాం పెట్టాడు జగన్ రెడ్డి. లబ్ధిదారుల సంఖ్యలను భారీగా కోత విధించారు.
2021లో 44,48,865 మంది లబ్ధిదారులు ఉంటే 2023 నాటికి 42,61,965 మందికి తగ్గించేశారు. తల్లికి వందనం పథకం అమలుతో సీఎం చంద్రబాబు మాట నిలుపుకున్నారు. ఎంతమంది పిల్లలున్నా నగదు జమ చేస్తున్నాం. 67,27,164 మంది బిడ్డలకు నిధులు విడుదల చేశాం. గతం కంటే 25 లక్షల మందికి అదనంగా తల్లికి వందనం ఇచ్చాం. కూటమి ప్రభుత్వం నేడు 8,745 కోట్ల రూపాయలు విడుదల చేసి తల్లుల అకౌంట్లో జమ చేసింది. జగన్ రెడ్డి చివరి విడతలో ఇచ్చింది 5,540 కోట్లు మాత్రమే. జగన్ రెడ్డి కంటే లోకేష్ నాయకత్వంలోని విద్యాశాఖలోని విద్యార్థులకు గతంలో కంటే 58% అధికంగా తల్లికి వందనం అందించారు. 3,205 కోట్ల రూపాయలు అదనంగా కేటాయించారు. సాక్షి పత్రిక జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రచారం చేస్తున్న తప్పుడు ప్రచారాల మీద నారా లోకేష్ సవాల్ చేస్తే ఇప్పటికి సమాధానం చెప్పలేదు. సమాధానం చెప్పే ధైర్యం లేదు. కారు కోతలు కూయటం, పారిపోవటం. సవాల్ చేస్తే తోక ముడిచి పారిపోవటం. నిలదీస్తే యలహంక ప్యాలెస్ పారిపోయి పడుకోవటం. లోకేష్ సవాల్ని స్వీకరించే ధైర్యం లేక ఎటెడటి పారిపోయారు. తప్పుడు ఆరోపణలు చేసిన వాడు చట్టపరమైన చర్యలను ఎదుర్కోవాల్సిందే అంటూ మండిపడ్డారు కోమారెడ్డి పట్టాభిరామ్. 67 లక్షల మందికి తల్లికి వందనం రికార్డు సృష్టించిందన్నారు మంత్రి అచ్చెన్నాయుడు. స్టీల్ ప్లాంట్లో మరో మైలురాయి. 3వ బ్లాస్ట్ ఫర్నేస్ కూడా పునఃప్రారంభం. పూర్తి స్థాయి ఉత్పత్తికి మార్గం సుగమం. 2024 ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చిందో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ప్రైవేటు పరం కానివ్వమంటూ ఆనాడు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు ఎన్నికల సమయంలో ఆ ప్రాంత ప్రజలకి స్టీల్ ప్లాంట్ ఉద్యోగులకి హామీ ఇచ్చారు. ప్రైవేట్ పరం కానివ్వము, ఆదుకుంటాం అని చెప్పి ఏదైతే ఆనాటి చేసిన వాగ్దానాలను నిలుపుకుంటూ స్టీల్ ప్లాంట్కి సుమారుగా 12,000 కోట్ల రూపాయల నిధులు సమకూర్చడమే కాక కేంద్రాన్ని ఒప్పించి పూర్తి స్థాయి ఉత్పత్తికి దోహదపడేలా చర్యలు తీసుకున్నారు. ఆ కార్యక్రమంలో భాగంగానే 3వ ఫర్నేస్ కూడా పునఃప్రారంభం చేసుకుని విశాఖ స్టీల్ ప్లాంట్ పూర్తి స్థాయి ఉత్పత్తి సామర్థ్యానికి చేరుకుంది. అదే గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రైవేటు పరం చేయడానికి ఒప్పుకొని ప్రజల కడుపు కొట్టే ప్రయత్నం చేశాడు. దాన్ని ఆ స్థానిక ప్రజలు, ఉత్తరాంధ్ర వాసులు అర్థం చేసుకుని జగన్మోహన్ రెడ్డికి ఎలా తీర్పిచ్చారో మనం చూసాం. అన్నదాతలకు అండగా సకాలంలోనే సాగునీరు, సంక్షేమం, వ్యవసాయానికి కూటమి ప్రాధాన్యం. సెంట్రల్ ఎమ్మెల్యే బండా ఉమా వెల్లడి. తూర్పు డెల్టా కాలువలకు నీటి విడుదల. పాల్గొన్న కలెక్టర్, ఎమ్మెల్యే మండలి. యోగాంధ్ర నిర్వహణ చరిత్రలో నిలిచిపోవాలన్నారు మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు. మీరు అసెంబ్లీకి పోయేది లేదు, సమస్యలపై మాట్లాడేది లేదు అంటూ నిలదీశారు బొజ్జమ్మ. చౌకబారు విమర్శలు మాని నియోజకవర్గ అభివృద్ధికి సహకరించాలని ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షికి రాష్ట్ర వాల్మీకి కార్పొరేషన్ చైర్మన్ కపటాల బొజ్జమ్మ హితవు పలికారు. సర్పంచులకు నిధులు రాలేదు, జీతాలు ఇవ్వలేదని మాట్లాడడాన్ని ఆమె తిప్పికొట్టారు. ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి గారు సర్పంచులకు జీతాలు రావట్లేదు, నిధులు రావట్లేదని చెప్పి వాపోయారట. దానికి కపటాల బొజ్జమ్మ స్ట్రాంగ్గా కౌంటర్ ఇచ్చారు. గత 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి పాలనలో సర్పంచులు ఎలా రాచి రంపన పెట్టారో చూసాం. వాళ్ళ హక్కులు ఎలా కాలరాచారో చూసాం. వాళ్ళ నిధులు వాళ్ళకు తెలియకుండా వాడుకున్న పరిస్థితిని చూసాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్రామ సర్పంచులు కూడా రోడ్డు మీదకి వచ్చి రోడ్డు ఎక్కి ధర్నాలు చేసి ఎలా ముఖ్యమంత్రిని నిలదీశారో కూడా చూసాం. అవన్నీ ఆ విరూపాక్ష గారు మర్చిపోయినట్టున్నాడు. ఇవాళ వచ్చి ఏదో మాట్లాడాలి కదా అని చెప్పి మైక్ ముందు కూర్చొని మాట్లాడుతున్నాడు. అంటే ప్రజలకు నిజాలు తెలియదు, వాస్తవాలు తెలుసుకోలేరు అనుకుంటున్నాడు ఏంటో ఆయన. రాష్ట్ర వ్యాప్తంగా 5 ఏళ్ల పాటు సర్పంచులు ఎలా వ్యవహరించారో, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఎలా కడిగి పడేశారో ఈయన మర్చిపోయినట్టున్నాడు. అదే కపటాల బుజ్జమ్మ గారు గుర్తు చేశారు. మీ నీచ పాలనలో మీరు చేసిన అష్టవంకర పనుల్ని గుర్తు తెచ్చుకుని నేడు చౌకబారు విమర్శలు మానవయ్యా, నువ్వు ప్రజల డబ్బులు జీతాలుగా తీసుకుంటున్నావు, వాడుకుంటున్నావు. ప్రజలు నేను గెలిపించింది అసెంబ్లీలో మా నియోజకవర్గ సమస్యను ప్రస్తావించమని, నువ్వు అది చేయకుండా అసెంబ్లీకి వెళ్లకుండా అక్కడికి వెళ్ళి రాష్ట్ర శాసనసభలో కూర్చుని మాట్లాడకుండా, నియోజకవర్గానికి కావాల్సిన నిధులు తీసుకురాకుండా, నియోజకవర్గ సమస్యలను ప్రస్తావించకుండా ఇక్కడ కూర్చుని సొల్లు చెప్తావేంటి విరూపాక్షి? అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడి నిధులు సాధించుకురా అని చెప్పి నిలదీశారు ఆమె. తల్లికి వందనం విద్యార్థులకు ఆనందం అన్నారు మంత్రి సుభాష్. పథకాలతో పరోక్ష ఉపాధి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మైనారిటీ అఫైర్స్ అడ్వైజరీ ఎండి షరీఫ్ను పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ పొత్తురి రామరాజును కలిసిన నర్సాపురం పట్టణ టైలర్ సంఘ సభ్యులు ప్రభుత్వ బడిలో చదివే విద్యార్థులకు స్కూల్ యూనిఫామ్ క్లాత్ ఇవ్వడం పట్ల ఉపాధి కలిగించడం ఆనందం వ్యక్తం చేశారు.
ఈ విధానం తమకు ఎంతగానో ఉపయోగపడుతుందని తెలియజేశారు. కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు. టీడీపీ గ్రామ కమిటీ ఎన్నిక ఏకగ్రీవం. నియోజకవర్గ శాసనసభ్యులు జోగేశ్వరరావు ఆదేశం మేరకు జరిగిన ఎన్నికల్లో కపిలేశ్వరం మండలం కేదార్లంక టీడీపీ గ్రామ కమిటీకి రెండవసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పార్టీ అధ్యక్షుడిగా సాద రవి భాస్కర్, అబ్జర్వేషన్ కొత్తపేట మండల తెలుగుదేశం పార్టీ ప్రెసిడెంట్ కంఠంశెట్టి శ్రీనివాసరావు, రంకిరెడ్డి వెంకటేశ్వరరావు, వీధి ప్రసాద్, అన్యం గోవిందరావు, పల్లి భీమరాజు, కాశీ చిట్టిరాజు, స్కూల్ చైర్మన్ కుడుపూడి శ్రీనివాసరావు, కుడుపూడి తాతారావు, మంగం నాగార్జున, సలాది సురేష్ గంట, మల్లేశ్వరరావు, మంగం ప్రసాద్, సాధుసీను పాల్గొన్నారు. తల్లికి వందనంపై బులుగు విషం చిమ్ముతోందని మండిపడ్డారు ముప్పిడి వెంకటేశ్వరరావు. పల్నాడులో కథం తొక్కిన మహిళలు. సాక్షి ఛానల్ని మూసేయాలని డిమాండ్. బందర్లో భారీ నిరసనలు, మానవాహారం. సాక్షి ఛానల్పై ఆగ్రహం వ్యక్తం చేసుకున్న రాష్ట్ర మహిళలు, మచిలీపట్నం మహిళలు. తల్లికి వందనంపై మహదానందం వ్యక్తం చేశారు మహిళలు. ఎమ్మెల్యే కందుల సతీమణితో పంచుకున్న లబ్ధిదారులు. 2 ఏళ్లలో రాజధాని పూర్తి చేస్తామన్నారు మంత్రి పొంగూరు నారాయణ. పేదల ఆరోగ్య సంరక్షణే మా జయమన్నారు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి. పేద ప్రజల ఆరోగ్య సంరక్షణే కూటమి ప్రభుత్వ లక్ష్యమని కొవ్వూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అన్నారు. నెల్లూరు నగరంలోని విపిఆర్ నివాసంలో 39 మందికి 34 లక్షల విలువ చేసే CMRF చెక్కులను పంపిణీ చేశారు. ఇందులో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పరిధిలో 7 చెక్కుల ద్వారా 12,08,000, అలాగే కోవూరు నియోజకవర్గ పరిధిలో 32 మందికి 21,81,000 అందజేశారు. ఇప్పటి వరకు ఎంపీ ఎమ్మెల్యే పరిధిలో 230 మందికి 3,24,00,000 రూపాయలు CMRF చెక్కుల ద్వారా అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ, పెద్ద మొత్తంలో పేద ప్రజల వైద్యం కోసం నిధులు అందిస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. తల్లికి వందనంపై సంబరాలు. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ చిత్రపటాలకు పాలాభిషేకం. మాట నిలబెట్టుకున్న కూటమి ప్రభుత్వం. చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం. పాల్గొన్న టీడీపీ ఇన్ఛార్జ్ మీనాక్షి నాయుడు. సాక్షి పత్రిక ఛానల్ మూసేయాల్సిందే. అనంతపురం నిరసన ప్రదర్శనలో పాల్గొన్న మహిళలు.